హలో అండి. ఈరోజు నిప్పట్లు లేదా పప్పు చెక్కలని కూడా అంటారు. ఎలా చేయాలో చూద్దాం. ఇది 1 కేజీ పిండికి చెప్తున్నాను. 1 కేజీ పిండికి 1 గ్లాస్ పల్లీలు ఇలా బరకగా పొడి చేసుకోవాలి. మరి హాఫ్ గ్లాస్ అంత పప్పులు, కొంచెం ఎండుమిర్చి వేసి దాన్ని గ్రైండ్ చేసి మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి కడిగి ముందుగా ఆరబెట్టి పిండి చేపించుకున్నది ఒక 4 గ్లాసెస్ అంటే 1 కిలో పిండి అవుతుంది. ఇది వేసుకున్నాక దీనికి 1 స్పూన్ అంత కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్లంతా నువ్వులు కూడా యాడ్ చేసుకుందాం. ఒక 20 నిమిషాల ముందు నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు అవి 2 కలిపి 1 కప్ అంతా వేసుకుందాం. ఇవన్నీ వేసాక ఫస్ట్ బాగా పిండిని మనం కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కాగినటువంటి నూనెని ఒక టంకాలు గెంటె అలా వేసి దీన్ని బాగా గరిటెతో కలుపుకోవాలి. ఈ వేడి అంతా తగ్గాక ఈ గరిటెను పక్కకు పెట్టేసి మన చేత్తోనే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి. మరి మెత్తగా ఉంటే ఇవి సరిగా రావు. ఈ విధంగా మనం పిండినంతా బాగా మిక్స్ చేసుకుంటూ లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకున్నాక దీన్ని మనం చిన్న ముద్దలుగా చేసుకోవాలి. మనకి నిప్పట్లో ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా బాగా మనం నీట్గా అన్నీ ఉండలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఒకసారి అన్నీ మనకి చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక విస్తరాకు తీసుకొని దానిపైన మనం ఇలా బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు. ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ అప్లై చేసి ఈ పిండి ముద్దలంతా దానిపైన పెట్టి ఒక కవర్ దీనిపైన ఆయిల్ పూసి పెట్టుకొని ఇలా ఏదైనా మనం ఒక ప్లేట్ కానీ చెంబు కానీ తీసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో, లేదంటే మనకి పూరీ ప్రెసర్ దొరుకుతుంది కదా, దాంతో తీసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా తీసి మనం బాగా కాగుతున్నటువంటి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం కాలాక ఇవి అవంతకవే ఇలా పైకి తేలుతాయి. అప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కాలిపోయాక మనం పక్కన ఒక బౌల్లోకి ఇవన్నీ తీసి వేసుకోవాలి. ఇలాగే ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం అన్నీ ప్రెస్ చేసి వేసుకొని త్వరగా అయిపోతాయి ఇవి కాలడం. ఇలా అన్నీ పక్కన పెట్టుకొని చల్లారాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే టేస్టీ నిప్పట్లు రెడీ. ప్లీజ్